నాదెండ్ల మనోహర్ మనకు పరిచయం అక్కర్లేని పేరు. ఈయన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడిగానే కాక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెనాలి నుంచి 2 సార్లు గెలిచిన శాసనసభ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి డిప్యూటీ స్పీకర్గాను, మరొకసారి స్పీకర్గాను సేవలందించిన నాయకుడిగా అందరికీ తెలుసు. గుంటూరుకి చెందిన బలమైన కాంగ్రెస్ అభ్యర్థిగా కొనసాగుతున్న మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మరియు ఆయనకి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న బాధ్యతను చూసి ఆకర్షితులయ్యారు. మనోహర్ గారు తన ప్రసంగాలలో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు, తన ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయని. అప్పట్నుంచి జనసేన పార్టీ వ్యవహారాల్లో తెరవెనక నుంచి పాల్గొంటూనే ఉన్నారు. ఆయన అభిప్రాయపడ్డట్టు అలాంటి వ్యక్తితో కలిస్తేనే ప్రజలకి సేవ చేయవచ్చని భావించి సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ రాహుల్ గాంధీ గారికి రాజీనామా లేఖని పంపారు. ఆ వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తిరుపతిలో కలవడం, ఆయన సమక్షంలో జనసేనలో అధికారికంగా చేరడం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికున్న సాఫ్ట్ ఇమేజ్ని మరియు ఆయన తెనాలి ప్రజలకు సేవ చేసిన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకుని పార్టీలో కీలక స్థానం కల్పించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచి జనసేన తరపున ఆయన పోటీ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు జనసేనాని. ఇదిలా ఉండగా పార్టీ భారీ వైఫల్యాల సమయంలో కూడా కేంద్ర స్థాయిలో అండగా నిలిచిన మనోహర్ గారు పార్టీని వీడడం, మంచి వ్యక్తిగా ఏపీ నుంచి రాహుల్ గాంధీకి సన్నిహితులైన అతి కొద్ది మంది నేతల్లో ముఖ్యుడిగా పేరు పొందిన ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాల్సిన అంశాలపై మేనిఫెస్టోను రూపకల్పన చేసే బాధ్యతలో అప్పగిస్తారనే ప్రచారం కొనసాగుతున్న సమయంలో ఇలా పార్టీని వీడడం కేంద్ర స్థాయి అధ్యక్షులకు ఇంకా మింగుడుపడని విషయం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఇలా మనసు మార్చుకున్నారని భావిస్తున్నారు మరికొంతమంది అగ్రనేతలు. ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం మంచి మార్పు కోసమే అయితే అందులో తప్పులెంచే వారిని పట్టించుకోకూడదంటున్నారు జన సైనికులు.